ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం దందా యథేచ్ఛగా జరుగుతోందన్నారు వైసీపీ నేత మేరుగు నాగార్జున. కల్తీ మద్యం తాగిన వ్యక్తులు తీవ్ర అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నారని చెప్పారు. టీడీపీ నేతల కల్తీ మద్యం వ్యాపారం గురించి సీఎం చంద్రబాబుకు తెలియదా అని మేరుగు నాగార్జున ప్రశ్నించారు. స్పిరిట్లో రంగు నీళ్లు కలిపి బ్రాండెడ్ మద్యం అంటూ అమ్ముతున్నారని ఆరోపించారు. ఈరోజు రాష్ట్రంలో కల్తీ మద్యం దందా గుప్పమంటుంది. అప్పటిదాకా అలవాటైన సరికే కదా అని కాస్త పడగానే కిక్కు ఇచ్చేది. ఇప్పుడేమో హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం, ఏమైందో తెలుసుకునే లోపే మృత్యుకోవిడిలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఇదేదో కోవిడ్ మహమ్మారి కాదు, కొత్త వైరస్ అసలే కాదు. ఓన్లీ టీడీపీ మద్యం సిండికేట్ ముఠాలు తయారు చేస్తున్న కల్తీ మద్యం ఎఫెక్ట్. ఈ ప్రమాదకరమైనటువంటి స్పిరిట్, దానికి కారమీలు రంగునీళ్లు కలిపి బ్రాండెడ్ మద్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విక్రయిస్తూ ఉన్నారంటే కారణం రాష్ట్ర ప్రభుత్వానిది కదా, చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఉందా అని అడుగుతా ఉన్నా. కల్తీ మద్యం తాగడంలో ఇటీవల చాలామంది హఠాత్తుగా తీవ్ర అనారోగ్యానికి పాల్గొనడం, చనిపోవడం జరిగింది. ఈ చావులకు టీడీపీ కల్తీ మద్యం సిండికేట్ కారణం అన్న వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గ్రహించటం లేదో ప్రజలు తెలుసుకోవాలా.